ఈరోజు నేను ఒక న్యూస్ చూశానండి. ఈ లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 4, 5 తారీఖులన ఈ బిల్ ప్రవేశపెట్టే సమావేశంలో మాట్లాడకుండా ఉండిపోయారు. అది స్పీకర్ మాట్లాడనివ్వకుండా ఉండమన్నారు అని చెప్పి, దాని మీద ఏదో వివాదాస్పదమైన విషయం అయితే నెలకొండి అది సోషల్ మీడియాలో అయితే ఒక సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే తెలంగాణకు చెందిన ఒక ఎంపీ, అంటే లేడీ ఎంపీ, ఒక 5గురు ఎంపీలు లేడీ ఎంపీలని తీసుకుని వెళ్ళి ఈ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో మోడీ మీద వ్యతిరేక నినాదాలు చేస్తూ, ఆ వ్యతిరేక నినాదాలతో మోడీ నా చీర లాగాడనో, లేకపోతే మోడీ మమ్మల్ని ఇబ్బంది పెట్టాడనో అని చెప్పడానికి పోడియం దగ్గరికి, మోడీ దగ్గరికి వెళ్దామని అనుకున్నారని, ఆ విషయం ముందుగానే స్పీకర్‌కి తెలిసి, స్పీకర్ మోడీ గారికి వార్న్ చేసి, మీరు అయితే మాట్లాడొద్దు అనేసి అక్కడితో ఆపేశారనేసి అనే ఒక విషయం అయితే సర్క్యులేట్ అవుతుంది. దీని మీద జర్నలిస్ట్ సాయి గారు కూడా ఒక వీడియో చేశారు. అది తెలంగాణకు సంబంధించిన ఎంపీ అని మాట్లాడారు. తెలంగాణకు సంబంధించిన ఎంపీలు ఆ లేడీస్ ఇద్దరే ఉన్నారు. ఒకళ్ళు డీకే అరుణ గారు, 2 కడియం కావ్య గారు. ఓకే. డీకే అరుణ గారు అయితే బీజేపీ, అది తెలిసిన విషయమే. కడియం కావ్య గారు అంటే మరి కాంగ్రెసు. మరి కడియం కావ్య గారా? అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ కడియం కావ్య గారు ఒక్క తెలుగు స్టేట్ నుంచి కాకుండా అన్ని స్టేట్ల నుంచి కొంతమంది ఎంపీలు పోజేద్దాం అనే ఉద్దేశంలో ఈ బొంబాయికి సంబంధించిన, అదే మహారాష్ట్రకి సంబంధించిన ఆర్ఎస్ఎస్ ఎంపీ అనేది ఎవరో ఉన్నారంట, లేడీ ఎంపీ. ఆర్ఎస్ ఎంపీలో ఈ చీలికలు వచ్చేసినాయి కదా ఆర్ఎస్ఎస్లో, దాంట్లో ఒక ఎంపీని తీసుకుని పోరాటం వెళ్దాం అనుకున్నారంట. అందులో ఆవిడ షిండే గారి మనిషి కాదు, ఆవిడ మోడీ గారి మనిషి అని తెలిసిన తర్వాత వీళ్ళు అవాక్కయ్యారు. ఆ విషయం స్పీకర్కి ఆ ఎంపీ చెప్పడం వల్ల ఇదంతా జరిగిందనేసి జర్నలిస్ట్ సాయి గారు అయితే న్యూస్ చదువుతున్నారు. మరి ఇది కడియం కావ్య గారు చేసినట్ట, లేకపోతే జర్నలిస్ట్ సాయి గారు చెప్పినట్టు ఇది ఫేక్ న్యూసా? మరి చూడాలి మరి.